ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ లిస్ట్లో కూడా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది జాతీయ స్థాయిలో ఈ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజీలు, ఫేస్బుక్ వేదికల ద్వారా కంటెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వము నేషనల్ లెవెల్లో ఒక క్రియేటర్స్ అవార్డు ఇవ్వాలని ఉద్దేశించిన కార్యక్రమం ఇది. మాకు తెలియకుండానే మేము నామినేట్ అయ్యాము. దాంట్లో మొత్తం 20 కేటగిరీలలో అవార్డులు ఇచ్చారు వాళ్ళు. అందులో వ్యవసాయ ఛానళ్ళది ఒక కేటగిరీ. వ్యవసాయ ఛానళ్ళ కేటగిరీలో 9 ఛానళ్ళు నామినేట్ అయ్యాయి. ఈ 9 ఛానళ్ళలో 8 హిందీ ఛానల్స్ ఉన్నాయి. ఒకే ఒక సౌత్ ఇండియన్ ఛానల్, తెలుగు ఛానల్, తెలుగు రైతుబడి వ్యవసాయానికి సంబంధించి పనిచేస్తున్నది. సంతోషంగా అనిపించింది. అయితే మొదట్లో అది నేషనల్ క్రియేటర్స్ అవార్డు అనేది ప్రభుత్వం ఇస్తున్న అవార్డుగా మాకు తెలియదు అసలు. మీరు ఇలా నామినేట్ అయ్యారనే విషయం కూడా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు షేర్ చేస్తే ఇదేంటి ఇది వచ్చిందని చెప్పేసి చూసుకొని సరే దీని గురించి రేపు ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఆ రోజు ఏదో షూటింగ్లో ఉన్నాము. నెక్స్ట్ డే అనుకొని చూస్తే ఇదేదో నేషనల్ అంటే ఎక్కడ కూడా ప్రభుత్వం అని కానీ ఏమీ లేవు అనుకున్నాక అప్పుడు ఇదేదో నిన్న వచ్చింది కదా ఇది అని చెప్పేసి చూసి అక్కడక్కడ వెబ్సైట్లు వెతికి ఇది ఎవరు పంపించారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే MyGov.in అని ఏదో ఉంది. సో MyGov అనేది ఏంటి అని కొంత రీసెర్చ్ చేసుకుంటే 1-2 రోజుల తర్వాత క్లారిటీ వచ్చింది. అప్పుడు టైమే 4 రోజులే ఉంది. ఇంతలోనే వాళ్ళు మీకు ఓట్లు వేయించుకోమని మీ ఫాలోవర్స్ని అడగండి, మీకు ఓట్లు వేయమని అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళ వెబ్సైట్లోనే ఎక్కడో చూసామన్నమాట. సో మనం కూడా అందరూ అడుగుతున్నారు కదా, మనం కూడా అడుగుదాము అని చెప్పేసి అడిగిన తర్వాత తెలిసింది ఈ అవార్డు ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు. మార్చ్ 2024 శివరాత్రి రోజున ఢిల్లీలో జరిగింది ఆ ప్రోగ్రాం. అంటే సరే అని మనం కూడా అవార్డు ఓటు వేయండి అని చెప్పేసి అడిగాం. ఓటు వేయండి అని అడిగితే వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. ఓటింగ్ అయిపోయిన రోజు సాయంత్రము మనకి హయ్యెస్ట్ ఓట్స్ వచ్చాయి. మొత్తము దేశవ్యాప్తంగా అన్ని ఛానల్స్కి వాళ్ళు కూడా క్రియేటర్స్ ఎవరికి వాళ్ళు పిలుపునిస్తారు కదా, మాకు ఓటు వేయండి మేము ఇలా నామినేట్ అయ్యామని. సో మనం పిలుపునిస్తే మనకు 34% తోటి 9 మందిలో మనకు హయ్యెస్ట్ 34% వచ్చింది. సెకండ్ ఉన్న వాళ్ళకు 14% అలా వచ్చింది. మరి జ్యూరీ డెసిషన్ ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎంపిక చేశారో మనకు తెలియదు, కానీ మనకు అవార్డు ఇవ్వలేదు, వేరే వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో అయినా కూడా సంతోషమే. ఢిల్లీ వరకు వెళ్ళాము, ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము, అందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మన వాళ్ళు అందరూ కూడా నాకు అదే అనిపించింది అనమాట. అంటే హిందీ అనేది పెద్ద అంటే మన ఛానల్కి అప్పటికి 1.2 మిలియన్ 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. 67 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే 6.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 4 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి హిందీలో, 1-2. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి కావచ్చు, వాళ్ళే టాప్గా ఉంటారేమో అని అనుకున్నాను. కానీ నాకు మన వాళ్ళందరూ మన మీద పెట్టుకున్న నమ్మకము, రైతులందరూ ఈయనకి వేయాలి, ఇతను గెలవాలి అన్న ఒక ప్రేమతోటి ఓట్లు వేశారు. ఒకతను నాకు ఫోన్ చేశారు ఆ సందర్భంగా. గుడివాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు ఒక పెద్ద ఆయన, 65-70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. ఆయన అంతకుముందు 1-2 సార్లు నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆ రోజు నాకు ఫోన్ చేశారు ఓటింగ్ జరుగుతున్న రోజు. బాబు రాజేంద్ర, నీకు ఓటు వేయాలంటే ఎలా వేయాలో నాకు తెలియదు, నేను సరుకులు కూడా ఊరికి దూరంగా ఉంటారనమాట, సరుకులు కూడా వేరే వాళ్ళతో తెప్పించుకుంటారంట ఇంటికి. అంటే ఊళ్ళో ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళకి చెప్పి కిరాణా సరుకులు, కూరగాయలు అవి వేరే వాళ్ళతో చెప్పి ఈయన నాకు ఓటు వేయడానికి ఒక అబ్బాయిని పిలిపించుకొని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి ఈయనకు ఓటు వేయాలి, ఎలా వేయాలని చెప్పేసి ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను ఓటు వేసాను అనేది ఆయన చెప్పారనమాట. అంటే నాకు ఆయన ఫోన్ చేసి ఆ మాట చెప్తే ఇంకా నాకు అవార్డు వచ్చినా రాకపోయినా నేను గెలిచినట్టే, ఇంత అభిమానం చూపిస్తున్నారే అంటే మనం గెలిచినట్టే. సో అని నాకు అనిపించింది అనమాట అప్పుడు. సో అలా కలిసిన వాళ్ళు చాలామంది, అన్నా నేను నీకు ఓటేసిన అని చెప్పేసి చాలామంది, మేము మాకు తెలిసిన వాళ్ళందరితో వేయించామని చెప్పేసి చాలామంది అన్నారు. సో అందులో చాలా బాగా సంతోషంగా అనిపించింది. మనం చేస్తున్న పని ఇది కేవలం పని మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం. సో ఈ నమ్మకం ఎప్పటికీ నమ్మకం నిలబట్టుకోవాలి, నమ్మకంగానే పని చేయాలి, నమ్మకమైన అంశాలను మాత్రమే చూపించాలి, 10 మందికి మంచి జరిగే పనిని మాత్రమే చేయాలి. మనకేదైనా లాభం కలిగే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకోవాలి. కొంత అంటే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, అవసరాలు ఉంటాయి కాబట్టి డబ్బుల కోసం పనిచేస్తాము, కానీ అదే పనిగా డబ్బులే కావాలి అని పనిచేస్తూ కాదు, ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే లక్ష్యంగా రైతుబడి ముందుకు సాగుతుంది. రైతు కొడుకు రైతు కావట్లేదు. అసలు భవిష్యత్తులో మనం అన్నదాతలు కావాలను అనే ప్రకటనలు చూడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చేమో. ఎందుకంటే కొత్త జనరేషన్లో ఎక్కడ కూడా ఫార్మింగ్లోకి వెళ్తున్న వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు విలేజెస్లో చూసినప్పుడు. అయితే మీరు కూడా నాన్న కూడా రైతు కదా, రైతు బిడ్డని అని చెప్పారు మీరు ఇంట్రడక్షన్లోనే. అయితే ఆ టైంలో
మీరు చదువుకున్నారు, జర్నలిస్ట్గా మారారు, కానీ తెలియకుండానే ఇండైరెక్ట్గా మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చారు. మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది? ఏమంటూ ఉంటారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్, మా నాన్న లేరు, నాన్న చనిపోయారు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో మాకు వ్యవసాయం మీరు అన్నట్టుగా రైతు కొడుకు రైతు కావడం లేదు. భవిష్యత్తులో అన్నదాతలు కావాలనే ప్రకటనలు ఏమైనా చూస్తామేమో అని అన్నారు కదా, ఆ పరిస్థితి అయితే రాకపోవచ్చు. కాకపోతే వ్యవసాయం అనేది అవసరం. ఏదో ఒక రూపంలో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వ్యవసాయం చేయాల్సిందే, చేస్తారు. చేయకపోతే అన్నం లేదు కదా, ఆకలి తీరదు కదా, మనిషి మనుగడకే ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అది మీరు చేస్తారా, నేను చేస్తానా, ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి చేస్తుందా, ఎవరు చేస్తారనేది కాదు. లేదంటే ఎవరికి వాళ్ళు పండించుకొని తినాల్సిన అది ఇంకా చాలా మంచిది. అసలు చాలా అవసరమైన అంశము. ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సిన పంటను పండించుకునే రోజు వస్తే ఈ అనుమానాలు అక్కర్లేదు. అంటే వాళ్ళు ఏం మందులు కొట్టారు, ఏం చేశారో అన్న. నిజానికి రైతులు పిచికారీ చేస్తున్న మందులు మనం తినే ఆహారం మీద పడి మనకెంత నష్టం చేస్తున్నాయో తెలియదు, కానీ మందులు కొట్టిన ఆహారం మనం తింటున్నామన్న అనుమానము అత్యధికంగా నష్టం చేస్తుంది. ఆ భయాన్ని నుంచి చాలామంది బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే రోజు అమ్మో ఇది కొనుక్కొచ్చుకున్నాం, ఇదిలో ఏముందో, అందు కొనుక్కొచ్చుకున్నాం, అందులో ఏముందో అంటే వాళ్ళకు మనసు ఉంటుంది, వాళ్ళు కొట్టేంతలోనే కొడతారు. కొట్టకుండా ఇప్పుడు మనకు తలనొప్పి లేస్తే వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవాలి, తగ్గిపోవాలి. మనకు జ్వరం వస్తే వెంటనే డోలో 650 వేసుకోవాలి, తగ్గిపోవాలి. పంటకి మాత్రం ఏమి వచ్చినా కూడా ఏది కొట్టకుండా పంట పండించాలి, ఇది కోరుకుంటారు చాలామంది. ఎలా సాధ్యం అవుతుంది? కాదు కదా. సో దానికి అవసరమైన మోతాదులోనే కొడుతున్నారు తప్ప అత్యధిక మోతాదులో ఎవరు కొట్టరు. ఎక్కడో ఒకరు ఇద్దరు కొన్ని సందర్భాల్లో చేసినా కూడా అది ఆ పంట మీద ఉండే పురుగు, ఇంత చిన్న పురుగు చనిపోవడానికి కొడుతున్నదే తప్పితే ఇంత పెద్ద మనిషికి జరుగుతున్న నష్టం అయితే కాదు. దాన్ని అన్నిట్లలో ఉప్పు తింటే రోగం వస్తుందంట, నీళ్లు తాగుతున్నారా మీకు అది ఉందంట, టమాటా తింటున్నారా ఇది ఉందంట అని చెప్పే ఆ ప్రాపగండా పెరిగిపోయి అదే అంశాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందో భయమే ఫస్ట్ మనిషికి చాలా పెద్ద నష్టం చేస్తుంది. కాబట్టి న్యాచురల్గా పండిందే తినాలి, పురుగు మందులు కొట్టింది తింటే ఏదో అయిపోతుంది అన్న భయంతో భ్రమతో ఉంటే మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది. సో ఆ అంశం గురించి అతిగా ఆందోళన పడకుండా అవకాశం ఉన్నంత వరకు మంచిది తిన్నా తప్పేమీ లేదు. సో అట్లా అని చెప్పేసి గాపరపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఎవరిది వాళ్ళు పండించుకోవాల్సిన పరిస్థితులే వస్తే అది సంతోషమే. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టము తెలుస్తుంది, ఆ ప్రకృతి మీద ఆధారపడి చేసే పనిలో ఉండే లోటుపాట్లు తెలుస్తాయి. కానీ వ్యవసాయం రైతు కొడుకు రైతు కావట్లేదు అని అంటే సొసైటీ అలా తయారైంది, అది రైతు తప్పు కాదు. ఎందుకు అనంటే వేరే వేరే పనులు చేస్తున్న వాళ్ళందరూ లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళకు ఏసీ కార్లు కావాలి, ఇంట్లో ఏసీ ఉండాలి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి, అడుగు బయట పెడితే ఇంటర్నెట్ కావాలి, సకల సౌకర్యాల మధ్యన ఇంటర్నేషనల్ స్కూల్స్కు దగ్గరలో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కు దగ్గరలో మా జీవితాలు ఉండాలి. వ్యవసాయదారులు మాత్రం వ్యవసాయమే చేస్తుండాలి. ఎలా ఉంటారు? వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళకి లగ్జరీ కావాలి, వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ కోరుకోవాలి కదా. పల్లెటూర్లలో వ్యవసాయం చేస్తూ ఉంటే ఎన్ని రోజులని అవి సాధ్యమవుతాయి వాళ్ళకు కూడా. సో అక్కడ లాభం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితం వచ్చే పనులు వెతుక్కొని వస్తున్నారు ఎవరైనా సరే. సో ఖచ్చితంగా వ్యవసాయంలో ఉన్న లాభాలు ఎక్కువ మందికి అందినప్పుడు, వ్యవసాయం ఎక్కువ మంది లాభదాయకంగా చేయగలిగినప్పుడు, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసినప్పుడు, రైతులను ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయం తీరు మారుతుంది. ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా. వ్యవసాయంలో గతంతో పోలిస్తే లాభాలు పెరిగాయి. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటే ఆదర్శ రైతుల సంఖ్య పెరుగుతోంది. అలాంటి రైతులు ఇప్పుడు ఊరికి ఒకరు ఇద్దరు, కొన్ని ఊర్లలో 10 మంది వరకు ఉన్నారు. వాళ్ళని 1-2 సంఖ్యలో ఉన్న వాళ్ళని 10ల సంఖ్యలోకి, 10ల సంఖ్యలో ఉన్న ఆదర్శ రైతులను 100ల సంఖ్యలోకి, 100ల్లో ఉన్న వాళ్ళని 1000 సంఖ్యలోకి చేసే పనిని మేము చేస్తున్నాం. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. రాజ్, ఫైనల్గా ఒక్క క్వశ్చన్. అసలు భూమిని నమ్ముకున్నవాడు నష్టపోడు అంటూ తరతరాలుగా కన్నీళ్లను దిగమింగుతూ కూడా ఎంతోమంది వ్యవసాయం చేసుకుంటూ పోతున్నారు. అసలు రైతు వ్యవసాయం ఎలా చేస్తాడు, ఇన్ని కష్టాలు ఉంటాయా అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తూనే ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి సహకరించకపోవడం, ఇంకొక వైపు చూస్తే దళారులు, గిట్టుబాటు ధర రాకపోవడం, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అసలు ఎన్ని సమస్యలు. అయితే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తూ ఎన్నో రకాల మనుషుల్ని కలుస్తూ ఉన్నారు కదా. మీ వైపు నుంచి రైతుని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఇంకాస్త వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వానికి చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చండి. ఎందుకంటే ఇంతమంది రైతుల్ని కలుస్తున్నాం కాబట్టి, రైతుల అనుభవాలు తెలుసుకుంటున్నాం కాబట్టి. అయితే ప్రభుత్వానికంటే ముందు రైతులు కూడా చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చేస్తున్నాం అంటే చేస్తూ పోవడం కాదు, తప్పులు ఎక్కడ చేస్తున్నాము, దాన్ని ఎక్కడ సవరించుకోగలుగుతాము, గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా బాగా ఎలా చేయగలుగుతాం అనేది ఆలోచించుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు
మనం చేస్తున్న పనిలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది. ఖచ్చితంగా వ్యవసాయం ప్రత్యేకమైనది, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడ్డ అంశము ఎంత బాగా చేసినా ఒక్కోసారి అనుకోని అకాల వర్షాలు రావచ్చు, గాలి దుమారాలు రావచ్చు, పంట నష్టపోవచ్చు. అంతా చేసి ఒకవేళ అన్నిటిని అధిగమించి పంట తీసుకొస్తే మార్కెట్ మన చేతుల్లో ఉండదు, ధరలు రాకపోవచ్చు, నష్టం రావచ్చు. కానీ భూమిని నమ్మి చెట్టు పెట్టిన వాళ్ళు ఎవరు నష్టపోరు అనడానికైతే నేను కూడా బలంగా నమ్ముతాను. ఎందుకంటే డైరీ ఫామ్ పెట్టడానికి షెడ్ వేసి బర్రెలను కొనుక్కొచ్చి అనుభవం లేకపోయినా దాన్ని పెట్టి తీసేస్తే నష్టం వస్తుంది. లక్షల్లో నష్టపోతారు, కోట్లలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు. పౌల్ట్రీ షెడ్యూలు పెట్టి మధ్యలోనే దాన్ని వదిలేసుకొని నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కానీ భూమిని నమ్ముకొని ఒక టమాటా పంటను, ఒక మిర్చినో, ఒక వరి వేసిన వాళ్ళు లాభాల్లోకి వెళ్ళకపోయినా భయంకరమైన నష్టాల్లోకి అయితే వెళ్ళరు. ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఈ అంశము. ఈ సంవత్సరం వచ్చాము, వ్యవసాయం మొదలు పెట్టాము, మరుసటి ఏడాది తిరిగే వరకే ఖచ్చితంగా నాకు ఎకరం నుంచి 50,000 లక్ష రూపాయలు రావాలంటే రాకపోవచ్చు. ఒకేసారికి కంటిన్యూ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒకసారి కొంత లాభం వస్తుంది, ఒకసారి పెద్దగా లాభం రాకపోవచ్చు. కాబట్టి అంశం అనేది నిరంతరంగా కొనసాగిస్తూ, అంటే కొన్నాళ్ళ పాటైనా చేస్తున్నప్పుడు లాభం వస్తుంది. లాభం అనేది లేకపోతే వ్యవసాయం అనేది ఎప్పుడూ ఆగిపోవాలి. ఆగిపోలేదు, కొనసాగుతుంది అంటే ఎంతో కొంత లాభం అనేది ఉంది. కాకపోతే లాభం తక్కువ వస్తున్నా కంటిన్యూ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకు ఆ పని మాత్రమే అలవాటు కావడం వల్ల, మాకు ఇంకేమీ రాదేమో, ఇది మాత్రమే మేము చేయగలుగుతామేమో అన్న దాంట్లో ఉండడం వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా మన పక్కనే కొత్తగా చేస్తున్న వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోగలుగుతాం, వాళ్ళు ఏ విధంగా లాభం తీసుకోగలుగుతున్నారు, మనం చేస్తున్న పనిని ఇంకెక్కువ టైం పెడితే ఎలా చేయగలుగుతాం అన్నది నేర్చుకోవాలి. ఆ పనే మేము చేస్తున్నాం. చాలామంది మీరు అన్నట్టుగానే అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఎక్కువ చూపిస్తున్నాం, చూడకపోతే ఎందుకు చూపించాలి, చూపిస్తున్నాం. ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడే మాట చూడట్లేరు అని అంటే నచ్చకపోవచ్చు కొంతమందికి, కానీ వాస్తవాలు విడ్డూరంగానే కఠినంగానే ఉంటాయి, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి అంటారు కదా. అవును, పని చేయతగాక కొంతమంది వేసామా అంటే వేస్తారు, మళ్ళీ కోసే రోజు ఎప్పుడో ఒక రోజు వెళ్ళి చూస్తారు, రోజు వెళ్ళి ఏదో పర్యవేక్షించి వస్తారు. ఇది కాదు కదా ఒక పని అంటే. దానికి రెగ్యులర్గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలి, ఇంకేం చేయాలి, పనిని పెంచుకొని అందులోనే ఇంకెక్కువ ఫలితాన్ని ఎలా తీసుకోవాలి. ఒక్క అర ఎకరం నుంచి 20-30 వేల రూపాయల ఆదాయం నెలకు తీసుకుంటున్న కుటుంబాలు వ్యవసాయంలో ఉంటాయి. 5 ఎకరాలు సాగు చేసి కూడా 50,000 రూపాయలు మిగిలించలేని రైతులు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ ప్రకృతి కొంత కారణం అయి ఉండొచ్చు. కానీ మనం ఆలోచించుకోలేకుండా ఎందుకు ఈ తప్పు జరుగుతుంది, ఎక్కడ పని చేయలేకపోతున్నామా, ఏం ఆలోచన మనం తీసుకోలేకపోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇది వీళ్ళు చేసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక స్థిరమైన, ఇప్పుడు ఏమంటారంటే ఒక పురుగు మందులకు, ఒక ఎరువులకు, ఒక వ్యవసాయ యంత్రాలకు స్థిరమైన ధరలు ఉన్నప్పుడు రైతు పండించే పంటకు మాత్రం స్థిరమైన ధర లేదు. ఈరోజు 10 రూపాయల కేజీ అమ్మవచ్చు, రేపు రూపాయి కేజీ పడిపోవచ్చు. సో ఇలా కాదు, కనీసం ప్రభుత్వాలు ఈ ఆయా సీజన్లలో వస్తున్న పంటలకు రైతుకు కనీసం ఈ పంట వేస్తే ఇంత వేసుకుంటే ఇంత వస్తే ఇంత వస్తుంది కాబట్టి దీనికి ఇది ఇవ్వాలనేది ఒక సిద్ధాంతం తీసుకురావడము, లేదంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఎక్కడ ఏ పంట ఎంత సాగు అవుతుంది అనే డాటాని తీసుకొని ఆయా పంటల సాగును అంటే బ్యాలెన్స్ చేసే విధంగా పంటల సాగును ప్రోత్సహిస్తూ అన్ని రకాల పంటలు మనం ఎక్కడ దిగుమతి చేసుకోవాల్సిన అవసరాలు లేకుండా అన్ని పంటలు మనకు అవసరమైన నూనె గింజలు కానీ, పప్పులు కానీ, ఆహార ధాన్యాలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, మాంసం కానీ అన్నీ కూడా మనకు సరిపడే రీతిలో మనం పండించుకొని మన దగ్గర నుంచి ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ చాలామంది ట్రై చేస్తున్నారు రైతులు వాళ్ళ సొంతంగా. సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేసి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ప్రోత్సహించి చేసినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయము ఇంకా కూడా ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగా ముందుకెళ్తుంది. నష్టాలు తగ్గి లాభాల సంఖ్య, ఆదర్శ రైతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అసలు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక ఇంటర్వ్యూలా లేదు, నాకు పొలాల్లో చేలలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రైతుల అనుభవాలని ప్రపంచం ముందుకి తీసుకువెళ్తున్న మీ ప్రయాణం అనేది ఎంతోమందికి ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్. థ్యాంక్ యూ.